ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రభువును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారి అత్యున్నతమైనటువంటి నామములో మీ అందరికీ శుభములు, వందనములు తెలియజేస్తున్నాం. తండ్రి కృపను బట్టి, అతని అనాదికాల సంకల్పాన్ని బట్టి తిరిగి మనము ఈ బైబిల్ క్లాసులో చేరి మన బ్రతుకులకు అవసరమయ్యే సంగతులు ధ్యానించటానికి కృప పరమ తండ్రి కంటిన్యూగా అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి మనందరి తరపు నుంచి నేను తండ్రికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. సంతోషం అండి. మనము ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరొక అమూల్యమైనటువంటి అంశాన్ని లేఖనానుసారంగా తెలుసుకొని ఆత్మీయంగా బలపడదాం. మనము తెలుసుకునేటువంటి అంశము దేవుని ఇంటిలో దేవుని యొద్ద నివసించువారు ఎవరు? దేవుని ఇంటిలో దేవుని యొద్ద నివసించేటువంటి వారు ఎవరు? ప్రియులారా, సాధారణంగా దేవుని యొద్ద నివసించటం అన్నా, దేవుని ఇంటిలో నివసించటం అన్నా చాలామంది అర్థం చేసుకునేటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఎట్లాగో పరలోకంలో ఉంటాడు, మనకు అందుబాటులో ఉండడు. సో పరలోకంలో ఉన్నా కూడా దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడంటే మందిరంలో. అంటే మనుషుల చేతులతో కట్టబడినటువంటి మందిరములో దేవుడు ఉంటాడు. దేవుని ఇల్లు అదే. కాబట్టి ఆ మందిరంలోకి వెళ్ళి మనము నివాసం చేస్తే దేవుడి దగ్గర నివాసం చేసినట్లే చాలామంది భావిస్తూ అలాగా ఈ లోకంలో బ్రతుకుతూ ఉంటారు. దీనికి గల కారణం ఏంటిది? వారు అర్థం చేసుకోవడానికి గల రీజన్స్ ఏంటిది బైబిల్లో అని ఆలోచిస్తే, పాత నిబంధనలో కీర్తన గ్రంథం కావచ్చు, మరికొన్ని గ్రంథాలు మనం పరిశీలన చేస్తే నీ మందిరమందు నివసించువారు ధన్యులు అని చెప్పేసి రాయబడ్డది. దేవుడు పాత నిబంధనలో మందిరంలో నివాసం చేస్తానని చెప్పేసి ఆయా సందర్భాలలో తెలియజేశాడు. మనందరికీ తెలుసు, ప్రత్యక్షపు గుడారంలో నేను ఉంటానన్నాడు. అటు పిమ్మట సొలొమోను గారి ద్వారా కట్టబడినటువంటి మందిరంలో నేను ఉంటాను, నా కనుదృష్టి దాని మీద ఉంటుంది, నా మందిరంలో నివసించేవారు ధన్యులని కొన్ని లేఖనాలు, కొన్ని సందర్భాలు ఉన్నాయి కనుక వాటిని బ్రెయిన్లో సేవ్ చేసుకొని, ఓహో దేవుని ఇంటిలో నివాసం చేయాలంటే, దేవుడి దగ్గర ఉండాలంటే ఖచ్చితంగా మందిరంలో గడపాల్సిందే అని అనుకుంటారు మత శాఖలలో ఉన్నటువంటి వారు. వారి కుటుంబాలలో ఎవరైనా చనిపోయినప్పుడు పాటించేది అదే. 10వ రోజో 9వ రోజో లేకపోతే నెలప్పుడో మందిరంలోకి వెళ్ళి నివాసం చేయాలని చెప్పేసి, ఆ మందిరంలో దేవుడు ఉండడం చెప్పేసి ప్రియులారా వారు వెళ్తూ ఉంటారు. మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే, దేవుడి యొక్క జ్ఞానము భౌతికంగా మనం థింక్ చేయకూడదండి. దేవుని మాటలని అన్ని వేళలో భౌతికంగా ఆలోచించకూడదు. ఆధ్యాత్మికంగా అంటే ఆత్మ సంబంధంగానే మనం ఆలోచించాలి. సో అప్పుడే కరెక్ట్, అదే కరెక్ట్. ఒకవేళ వారు చెప్పడమే కరెక్ట్ అయినప్పుడు, దేవుడి మందిరంలోకి వెళ్ళి నివసించడమే కరెక్ట్ అయినప్పుడు, వారే ధన్యులు కావటం కరెక్ట్ అయినప్పుడు, మనుషుల చేతులతో కట్టబడినటువంటి ఆ చర్చి బిల్డింగులలో మనుషులతో పాటు కొన్ని పక్షులు, కొన్ని బల్లులు, మిగతాయి కూడా నివాసం చేస్తాయి. మరి దాని పరిస్థితి ఏంటిది?
కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. లేఖనములు ఎరిగి మాట్లాడుతున్నారా, ఎరగక మాట్లాడుతున్నారా అనే సంగతి కూడా ప్రియులారా మనము గ్రహించవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో అయితే ఒకవేళ దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ నూతన నిబంధన గ్రంథం ప్రకారంగా దీన్ని యాక్సెప్ట్ చేయకూడదు. దేవుని ఇల్లన్నా, దేవుడన్నా అసలు ఏంటిది, గ్రంథం ఏం చెప్పిందని చెప్పేసి మనం జాగ్రత్తగా ఆలోచిస్తేనే విషయాలు మనకి అర్థమవుతాయి. ఇకపోతే దేవుని ఇంటిలో దేవుడి యొద్ద నివాసము చేయుట అంటే అర్థమేంటిది? నెంబర్ 2, దేవుని యొద్ద నివాసము చేయాలనుకున్నటువంటి వ్యక్తికి ఉండవలసినటువంటి అర్హతలేంటి? దేవుని ఇంటిలో దేవుడి యొద్ద నివాసం చేయాలంటే నివాసము ఉండగోరు వాడికి ఉండవలసినటువంటి అర్హతలేంటి అనేది ప్రియులారా మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది అర్థమైతేనే ఈ అద్భుతమైనటువంటి విషయం మనకి అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం చూద్దాం, ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ ఓపెన్ చేయండి. కీర్తనల గ్రంథము 101 6, 7 నేనే చదువుతున్నా, మీరు చూడండి. కీర్తనల గ్రంథము 101, 6, 7. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైనటువంటి వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలవడు. యెహోవా పట్టణములో నుండి పాపం చేయువారిని అందరినీ నిర్మూలన చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించెదను. చాలండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మన అంశానికి సంబంధించినటువంటి లేఖన భాగాలు చదువుకున్నాము. ఇక్కడ దావీదు గారు తెలియజేస్తున్నాడు దేవుడి పక్షాన. దేవుని మనసు ఎరిగినటువంటి దావీదు దేవుడు యొక్క ఆలోచన ఏంటిదో ఇక్కడ బయలుపరుస్తున్నాడు దేవుని ప్రతినిధిగా. ఏమంటాడు? 6వ లేఖనాన్ని మనం చదవగలిగితే, చందు కూర్చో. నా యొద్ద నివసించున్నట్లు, నా యొద్ద ఎవడన్నా ఒకవేళ నివసించాలంటే, నివసించాలి అని అనుకుంటున్నారు కదా, దేవుడు అంటాడు నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైనటువంటి వారిని నేను కనిపెట్టుచున్నాను అని అంటున్నాడండి. అంటే దేవుని ఇంటిలో, దేవుని మందిరములో లేదు దేవుడి యొద్ద నివసించాలంటే ఆ వ్యక్తికి ఉండవలసినటువంటి లక్షణాల గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు ఉండాలనుకుంటాడండి దేవుడు? దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాను. ఎప్పుడు కనిపెడతారు ఒక వ్యక్తి నమ్మకస్తుల్ని? తక్కువ మంది ఉన్నప్పుడు అండి. తక్కువ మంది ఉన్నప్పుడు కనిపెడతారు. దేవుడి యొద్ద ఒక వ్యక్తి నివసించాలంటే, దేవుని ఇంటిలో ఉండాలంటే నమ్మకస్తులైనటువంటి వారిని నేను కనిపెడుతున్నాను, పరిశీలన చేస్తున్నాను అంటున్నాడు. ఏమండి, అర్థం చేసుకోండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో ఒక ప్రధానమంత్రి ఉన్నాడు అనుకోండి, ఉన్నాడు. ప్రధానమంత్రి ఇంటిలో కానీ ప్రధానమంత్రి యొద్ద కానీ ఒక వ్యక్తి నివాసము చేయాలంటే ఎవరిని పడితే వారిని ఇంట్లో రిక్రూట్ చేసుకుంటారండి. ఒక ఎమ్మెల్యే ఎంపీ ఇంట్లోనే
ఎవరైనా ఉండాలంటే, అతనితో కాపురం చేయాలంటే, సహవాసం చేయాలంటే ఎవరిని పడితే వారిని ఇన్వైట్ చేయరు. జాగ్రత్తగా పరిశీలన చేస్తారు, పరిశోధిస్తారు. ఓకే అనుకున్నప్పుడే, రిజల్ట్ కరెక్ట్గా వచ్చినప్పుడే ఆ మనిషిని తన ఇంట్లోకి ఆహ్వానిస్తారు. ఆ మనిషితోటి సహవాసం చేయడానికి ఇష్టపడతారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఇది వాస్తవం అయితే మానవులందరికంటే, ఈ లోకంలో రాజులందరికంటే శ్రేష్ఠుడు, మహోన్నతుడైన దేవుడు. మరి ఆయన దగ్గర ఉండాలంటే, అతనితో సహవాసం చేయాలంటే, ఆయన ఇంట్లో మనం సర్వీస్ చేయాలంటే, అంటే ఎలా పడితే అలాగా ఉంటే కుదురుతుందా అండి? కుదరదు అని అంటున్నాడు. నమ్మకస్తులైనటువంటి వారు నేను కనిపెట్టుచున్నాను. నమ్మకస్తులు కావాలి నాకు. నా ఇంట్లో ఉండాలన్నా, ఇంటి వారికి పరిచర్య చేయాలన్నా, ఇంటి యజమానుడైనటువంటి నన్ను అర్థం చేసుకొని చెప్పిన పని చేయాలన్నా, నమ్మకము అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నమ్మకం లేకుండా ఎక్కడ కూడా ఏ వ్యక్తి ఉండలేడు. దయచేసి అర్థం చేసుకోండి, దేవుడికి నమ్మకస్తులు కావాలి. ఈ విషయాన్ని యేసుక్రీస్తుల వారు సువార్తలలో కోట్ చేస్తూ ఏం చెప్పిండో ఒక్కసారి ఇక్కడ దారం పెట్టండి, అది చూసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము అందరు తీయాలండి. మత్తయి సువార్త 24వ అధ్యాయములో అనేకమైనటువంటి సంగతులు యేసు తన యొద్ద ఉన్నటువంటి శిష్యులకు తెలియచేసి 45, 46లో ఏం చెబుతున్నాడో చూద్దాం. నేను చదువుతున్నా, మీరే చూడండి. మత్తయి సువార్త 24, 45, 46. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైనటువంటి వాడును, బుద్ధిమంతుడనైన దాసుడు ఎవడు? వాట్ ఏ వండర్ఫుల్ క్వశ్చన్ అండి. ఏమంటానండి? యజమానుడు ఏం చేసిండో తెలుసా? తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును, బుద్ధిమంతుడైన దాసుడెవడు? తగిన సమయంలో ఇంట్లో ఉన్నటువంటి వారికి భోజనం పెట్టాలట. తన ఇంటి వారికి భోజనం పెట్టాలి. ఎవరు? బుద్ధిమంతులైనటువంటి దాసులు. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైనటువంటి వాడును, బుద్ధిమంతుడైన దాసుడెవడు? ఇలాంటివాడు కావాలి. పని మనుషుల్ని రిక్రూట్ చేసుకుంటాడంటే, ఇంట్లో ఉంచుకుంటాడంటే, ఆ పని మనుషులకి ఉండవలసిన క్వాలిటీస్ ఏంటంటే తగిన సమయంలో తన ఇంటి వారికి భోజనం పెట్టాలి. నమ్మకమైన వాడుగా ఉండాలి, బుద్ధిమంతుడుగా ఉండాలి. సర్వెంట్స్ ఉండి ఏం చేయాలంటే తగిన సమయంలో భోజనం పెట్టాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఇక్కడ మనము ఎలాగ అర్థం చేసుకోవాలి ఈ లేఖనాన్ని? దేన్ని దృష్టిలో పెట్టుకొని చెబుతున్నాడు యేసుక్రీస్తు వారు శిష్యులకి? యేసు చనిపోయిన తర్వాత యేసు యొక్క శిష్యులు దేవుని ఇంటిలో ఉన్న ప్రజలకి, లేదు దేవుని పిల్లలైన ఇశ్రాయేలీలకి, యూదయ, సమరయ, గలిలయ ప్రాంతంలో నశించిపోతున్న ఇశ్రాయేలీలకి దేవుడు వాక్యం అందించాలి.
దేవుడు వాక్యము నశించిపోతున్న ఇశ్రాయేలీయులకి అందించటమే ఆత్మ సంబంధమైన భోజనం ప్రొవైడ్ చేయటము. ఇది నాతోటే ఎండ్ కాకూడదు. శిష్యులారా, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. నేను వెళ్ళిపోయిన తర్వాత తగిన సమయంలో మీరేం చేయాలంటే భోజనం పెట్టాలి. అంటే బిర్యానీ తయారు చేసి, బగారు తయారు చేసి, బ్రెడ్స్ ఇచ్చి కాదు. వాక్యం అనే ఆహారము ప్రతి ఒక్కరికి అందించాలి. నమ్మకమైన బుద్ధిమంతులుగా మీరు ఉండాలి. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? దేవుడు సేవకులుగా పిలువబడుతున్న మనం తగిన సమయంలో దేవుడు వాక్యాన్ని నశించిపోతున్న ప్రతి ఒక్కరికి అందజేయాలి. దట్ ఈజ్ అవర్ ఇంపార్టెంట్ డ్యూటీ, మెయిన్ డ్యూటీ అండి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావద్దాస్తి మీద వారిని ఉంచునని మీతో 100% చెప్తున్నాను చెప్పేసి అంటుండండి. దేవుని ఇంటిలో దేవుడి యొద్ద నివాసము చెయ్యాలి అని కుతూహలపడుతున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఉండవలసిన అర్హతలండి ఇవి. ఎవరు పడితే వారు ఉండడానికి లేదు ఛాన్స్. నమ్మకస్తులుగా ఉండాలి, బుద్ధిమంతులుగా ఉండాలి. ప్రేమన దేవుని పిల్లలరా, నమ్మకస్తులు బుద్ధిమంతులుగా ఉంటే దేవుని ఇంటిలో నివాసం చేయడానికి ఛాన్స్ ఉంది. దేవుడి యొద్ద ఉండటానికి, దేవుడితో సహవాసం చేయటానికి ఛాన్స్ ఉంది. ఈ క్వాలిటీస్ మనకి లేకపోతే దేవునిలో ఇంటిలో ఉండటానికి మనకి అవకాశం ఉండదు. దేవుడు రిక్రూట్ చేసుకోడు మనల్ని. జాగ్రత్తగా ఆలోచించాలి. కాబట్టి దేవుని ఇంటిలో ఉన్నటువంటి వారికి దేవుని ఇల్లు ఈ ప్రపంచం, దేవుని ఇల్లు ఈ ప్రపంచం, ప్రపంచం అంతా దేవుని పిల్లలు, దేవుని యొక్క సర్వెంట్స్ మనము, దేవుడు సేవకులం మనం. తగిన సమయంలో దేవుడు వాక్యం అందరికీ అందజేయాలి, అందరికీ బోధించాలి, నశించిపోతున్న వారిని మనం రక్షించాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఆత్మీయ ఆహారాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఈ క్వాలిటీస్ ఎవడిలోనైతే ఉంటాయో దేవుని ఇంటిలో నివాసం చేసేటువంటి వ్యక్తి అవుతాడు, దేవుడితో సహవాసం చేసేటువంటి వ్యక్తి అవుతాడు. కానీ ఇది పక్కకు పెట్టేసి మందిరంలోకి వెళ్ళి గడపటము, పడుకోవటము, పాటలు పాడటము, ఈ కథలు చేస్తే కుదరదు. దేవుని ఇంటిలో నివాసం ఉన్నట్టు కాదు. అందుకొరకే ప్రేమన దేవుని పిల్లలారా, తిమోతి గారు పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ ఏమంటాడంటే నమ్మకమైనటువంటి వారు కావాలి అని అంటాడు. తిమోతి, నా కుమారుడా తిమోతి, ఈ బాధ్యత, ఈ అద్భుతమైనటువంటి బాధ్యత నువ్వు ఎవరికి అప్పచెప్పాలో తెలుసా? ఎవరికి పడితే వారికి కాదు. మరి ఎవరికి అప్పచెప్పాలి అంటుండంటే అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1-2, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకి అప్పగించుము. సామర్థ్యం ఉండాలి, నమ్మకం ఉండాలి. అలాంటి వారికే ఈ బాధ్యత, ఆహారము పంచిపెట్టే బాధ్యత వారికి అప్పచెప్పునానా అని అంటాడండి పౌలు గారి తిమోతికి పత్రిక రాస్తూ.
దేవుని ఇంటిలో నివాసం చేసేటువంటి వారికి ప్రియమైన దేవుని పిల్లలారా సామర్థ్యం ఉండాలి, నమ్మకం ఉండాలి. సామర్థ్యము, నమ్మకము, వివేకము, జ్ఞానము ఏది లేకుండా గొప్పవాని ఇంటిలో వెండి పాత్రలుగా, బంగారు పాత్రలుగా ఉండగలమా మనము? అసలు ఉంచుకుంటాడా ఆయన? ప్రతి ఒక్కరమైనటువంటి మనము ఆలోచించాలి. అదండి. సో దేవుని ఇంటిలో దేవుడి యొద్ద నివాసం చేయాలంటే ఇవన్నీ కూడా, ఈ లక్షణాలన్నీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ఉండాలి. ఇంకా ఏమంటున్నాడు దేవుడు దావీదు ద్వారా అని మనం ఆలోచిస్తే, కీర్తనల గ్రంథము 101:6 రెండో పార్ట్. కీర్తనల గ్రంథము 101:6 రెండవ పార్టు. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. అదండి. నా ఇంట్లో ఉండి నాకే కానీ నా వారికే కానీ సేవ చేయాలంటే సర్వెంట్స్కి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే నిర్దోష మార్గమందు వారు నడవాలి. దోష మార్గం ఉంటుంది, నిర్దోష మార్గం ఉంటుంది. నిర్దోష మార్గము, దోష మార్గాలు ఉండకూడదండి. దేవుని ఇంటిలో దేవుడితో సహవాసం చేయాలంటే, దేవుడి దగ్గర నివాసం చేయాలంటే దోషమైన మరకలు ఉండకూడదు. ఏ వర్షంలో చూసినా అదేంటాడు, నిర్దోష మార్గమందు నడుచువారు నాకు ఎలా పరిచారకులగుదురు? హౌ ఇట్స్ పాసిబుల్ అకార్డింగ్ టు మై మైండ్. నా ఇంటిలో ఉండాలంటే, నాతో సహవాసం చేయాలంటే మరి దోషం ఉంటే కుదరదు కదా, పరిచారం చేయటానికి లేదు ఛాన్సు. నిర్దోష మార్గమందు నడుచువారు వారి జీవిత కాలమంతా నాకు పరిచారులగుదురు. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు తప్ప దోష మార్గమందు కాదు. కాబట్టి ఇలాంటి వారికి ఛాన్స్ లేదు. దేవుని ఇంటిలో ఉండి పరిచారం చేయాలంటే, సర్వెంట్స్గా ఉండాలంటే నిర్దోష మార్గమందు ప్రయాణం చేయాలి. అసలు ఏ వర్షంలో చూసినా కూడా దోషములు కనపడకూడదు. ఏ వర్షం చూసినా కూడా ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుని ఇంటిలో ఉండేవారు జాగ్రత్తగా ఉండాలి, బహు జాగ్రత్తగా ఉండాలి పరిచారం చేయాలనుకున్న సర్వెంట్స్కి. అదే విషయము పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ 1 తిమోతి 3:8 ఏమంటాడో చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 1 పత్రిక 3:8 అలాగుననే పరిచారకులు, సర్వెంట్స్, అలాగుననే పరిచారకులు మాన్యులై యుండి ద్విమనసుకులను, మిగుల మద్యపానాసక్తులను, దుర్లాభమునాపేక్షించు వారునయ్యుండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారయ్యుండవలెను. మరియు వారు మొదట పరీక్షింపబడవలను, ఆ తర్వాత వారు అనింద్యులైతే పరిచారకులుగా దేవుని ఇంటిలో ఉండవచ్చు. వాట్ ఏ వండర్ఫుల్ స్క్రిప్చర్ అండి. 10 మరియు వారు మొదట పరీక్షింపబడవలను. దేవుని ఇంటిలోకి రావాలంటే, ఆయన ఇంటిలో సర్వెంట్స్గా ఉండాలంటే ఎలాగుండాలట? ఫస్ట్ పరీక్షింపబడాలట. టెస్ట్. ఒక ఎంపీ ఇంట్లో, ఎమ్మెల్యే ఇంట్లో, ప్రధాని ఇంట్లో మేము పని చేస్తామంటే రా అని చెప్పేసి అమ్మటే తీసుకుంటారండి. టెస్ట్ చేస్తారు, పరీక్ష పెడతారు. పరీక్షలన్నింట్లో పాస్ అయితేనే ఓకే గో హెడ్ అంటారు. కానివ్వండి, రేపటి నుంచి రండి, 1వ తారీఖు నుంచి రండి అని అంటారు. ఇక్కడదే అంటున్నాడు పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ, మరియు వారు మొదట పరీక్షింపబడవలను, తర్వాత వారు అనింద్యులైతే, రిజల్ట్ ఓకే అయితే
అప్పుడు పరిచారకులుగా ఉండవచ్చు, సర్వెంట్స్గా ఉండవచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ఇంటిలో మనము నివాసం చేయాలన్నా, దేవుడితో సహవాసం చేయాలన్నా ఇలాంటి క్వాలిటీస్ మనలో ఉండాలి. ఉన్నాయా? ఉంటే ధన్యులము. లేకపోతే ఆయన ఇంటిలోకి మనకి ఛాన్స్ లేదు. ఆయన ఇంట్లో ఉండటానికి కానీ, పరిచర్య చేయటానికి కానీ, దేవుడితో సహవాసం చేయటానికి కానీ మనకు లేదు. ఎలిజిబుల్ పర్సన్స్ కాదు, అంతే, ముచ్చటే లేదు. లేఖనములు చెప్పుతున్నాయి. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. రైట్. కీర్తన 101:7. మోసము చేయువాడు నా ఇంట్లో నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలబడు. యెహోవా పట్టణములో నుండి పాపము చేయువారిని అందరినీ నిర్మూలన చేయుటకై దేశమందలి భక్తులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించెదను. నమ్మకంగా లేకపోతే, ఇప్పుడు చెప్పిన ప్రకారంగా జీవించకపోతే నిర్మూలము నేను చేస్తానని చెప్పేసి అంటున్నాడు దేవుడు దావీదు ద్వారా. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని ఇంటిలో నివాసం చేయాలంటే ఈ క్వాలిటీస్ అన్నీ ఉండాలండి. దేవుని ఇంటిలోనే నివాసం చేయాలంటే ఈ క్వాలిటీస్ ఉండటం ధర్మం అయితే, మరి దేవుడితో సహవాసం చేయాలంటే ఇంకెలాగుండాలి ఆలోచించాలి మనం. సో దేవుడు కోరుకునేది ఇది. దేవుని ఇంటిలో మనము ఉండాలంటే, పరిచర్య చేయాలంటే, దేవుడితో సహవాసం చేయాలంటే ఇవన్నీ కూడా ఉండాలి. బైబిల్లో ఒక 2 వ్యక్తుల్ని మీకు స్పీడ్గా తెలియజేసి నేను ముగిస్తాను. మోషే ఉన్నాడు, తెలుసు కదా మనకి మోషే. సంఖ్యాకాండము 12వ అధ్యాయం అందరూ తీయాలండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో ఇప్పుడు మనం ధ్యానించిన దాని ప్రకారంగా మోషేకి ఎలాంటి లక్షణం ఉన్నదో దేవుడే డైరెక్ట్ అయిపోయి చెప్తున్నాడు. చూద్దాం. 12వ అధ్యాయము 6-7. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 6-7. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు మీరు వినండి, మీలో ప్రవక్త యుండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అసలు అలాంటి వాడు కాడు. అతడు ఎలాంటి వాడు తెలుసా? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అదండి దిగిన చూసారండి బిట్టు. కాంట్రవర్సీ ఎక్కడ ఉండదండి, వాస్తవమే చెప్తాడు దేవుడు ఎక్కడైనా సరే. దేవుని ఇల్లు అంతటన్నాడా, ఆఫ్ క్వార్టర్ అన్నాడా అండి? అంతటా నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే. కానీ మీరు మోషేకి ఎదురు తిరుగుతున్నట్టు చూసారా? మేము కూడా పరిచారకులమే, మేము కూడా సేవకులమే అని కాళ్ళు ఎగరేస్తారు చూసారా? రెబల్స్గా తయారవుతారు చూసారా? మీరు ఎగరేసినంత మాత్రం, మీరు చెప్పుకున్నంత మాత్రంలో కాదు. నేను స్టేట్మెంట్ ఇవ్వాలి, నేను సర్టిఫై చేయాలి. చెప్తానేనండి, చూసుకోండి. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఆ కాలంలో దేవుడు ఇల్లేదండి. ఈ సందర్భానికి ఆ కాలంలో దేవుడు ఇల్లేటిది ఇశ్రాయేలు జనాంగము దేవుడి యొక్క ఇల్లు. ఆ ఇల్లంతటిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే నమ్మకమైన వాడు. దేవుని ఇంటిలో మోషే ఒక పరిచారకుడుగా ఉన్నాడు. అతనుకున్న క్వాలిటీస్ ఏంటంటే నమ్మకము, సామర్థ్యం ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అర్థం చేసుకోండి.
అంత నమ్మకంగా సామర్థ్యంగా దేవుడు పని చేసినటువంటి వానికి దిక్కు లేదు కానాను దేశానికి వెళ్ళడానికి. డిడ్ యూ క్యాచ్ మై పాయింట్? అంత నమ్మకంగా పనిచేసిన క్యాండిడేట్కి ఎంట్రీ లేదు కానాను దేశానికి. వాట్ అబౌట్ అస్? ఎంత ఫిల్టర్ కావాలో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మోషే మనకు కనపడుతున్నాడు దేవుడి ఇల్లంతటిలో నమ్మకంగా. నెంబర్ 2, ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము అందరూ తీయాలి. దోమలు కొడుతున్నాయి, ముగించుకోవడానికి ట్రై చేద్దాం. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము 6. అయితే క్రీస్తు ఎవరికి కుమారుడై ఉండి? తండ్రి అయిన దేవునికి కుమారుడై ఉండి దేవుని ఇంటి మీద ఇక్కడ కూడా మన నమ్మకమే కనపడుతుంది. నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరంగా చేపట్టిన ఎడల మనమే సంఘమే, క్రీస్తు సంఘమే ఆయన పరమ తండ్రి యొక్క ఇల్లు. సో క్రీస్తు దేవుని యొక్క ఇంటిలో సంఘములో నమ్మకంగా ఉన్నాడట. ప్రేమైన వారులారా, బైబిల్ మనం ఓపెన్ చేసి చూస్తానండి, ఇద్దరు కాదండి, చాలా మంది నమ్మకంగా ఉన్నారండి ఆయన ఇంటిలో. ఆయన ఇంటిలో చాలా మంది నమ్మకస్తులు ఉన్నారు. చాలా మంది దేవుడితోటి నమ్మకంగా ఉన్నారు, సహవాసం చేశారు. ప్రియులారా, అందరిని గురించి చెప్తే టైం సరిపోదు. కాబట్టి నమ్మకంగా ఉన్నారు. దేవుడు సేవ 100% జరిగించారు. దేవుడితో సహవాసం చేశారు, చనిపోయారు, పరదేశంలో నెమ్మది పొందుతున్నారు. ప్రియులారా, అదే ప్లేస్కి మనం కూడా వెళ్ళాలంటే భూమి మీద బ్రతికినంత కాలం ఏం చేయాలి? మనం దేవుని ఇంటిలో నమ్మకమైనటువంటి వారుగా మనం ఉండాలి. దేవుని ఇంటిలో ఉన్న దేవుడితో సహవాసం హృదయపూర్వకంగా చేస్తూ ఉండాలి. అప్పుడు మనము దేవుడితో సహవాసం చేసినట్టు లెక్క, దేవుని ఇంటిలో నివాసం చేస్తున్నట్టు లెక్క. ఇదండి దేవుని ఇంటిలో నివసించు వారు ఎవరు అనంటే ఈ లక్షణాలు కలిగినటువంటి వారు. ప్రియులారా, ఈ లక్షణాలు మనకుంటే దేవుని ఇంటిలో మనం నివసిస్తున్నట్టు లెక్క. కాబట్టి దేవుని ఇంటిలో నివాసం చేస్తూ తండ్రైన దేవుడితో సహవాసం చేస్తూ ఈ లోకంలో బ్రతుకుదాం. ఒక్క మాట చెప్పాలంటే దేవుని ఇంటిలో నివాసం చేస్తూ దేవుడితో సహవాసం చేయటం అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్పిన ప్రకారంగా ఈ లోకంలో బ్రతకటమే. ఒక్క మాటలు చెప్పాలంటే దేవుడి చిత్తానుసారంగా ఎవడైతే జీవిస్తాడో, దేవుని సంకల్పానుసారంగా ఎవడైతే బ్రతికి దేవుడు అప్పచెప్పిన కార్యక్రమాలు జరిగిస్తాడో ఆ వ్యక్తి ఆత్మ సంబంధంగా దేవుడి ఇంటిలో ఉన్నట్టు లెక్క, దేవుడితో సహవాసం చేసినట్టు లెక్క. అంతేగాని ఇది పక్కకు పెట్టేసి భౌతికంగా లోక సంబంధంగా చర్చి బిల్డింగ్లోకి వెళ్ళి పడుకోవటము, గడపటము, ఇలాంటి కార్యక్రమాలు చేస్తే కాదండి, లేఖనాలు తెలియకే పొరబడుతున్నట్టు లెక్క. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి దౌర్భాగ్య స్థితి మనకు రాకూడదన్న ఉద్దేశంతో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీతో పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మనం విన్నటువంటి మనము ఈ సబ్జెక్ట్ని మర్చిపోకుండా విన్నదాని ప్రకారంగా ప్రవర్తించుదాము. యాకోబు గారు అంటాడు, యాకోబు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో ఏమిటంటే, మీరు వినువారు మాత్రమే అయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా విన్నదాని ప్రకారంగా ప్రవర్తించు వారునై ఉండుడని చెప్పేసి అంటున్నాడు. వినటం గొప్పతనం కాదు, శ్రోతలుగా మనం ఉండకూడదండి. శ్రోతల సంగతి తెలుసుగా, శ్రోతలు ఎప్పుడు వినటానికే ట్రై చేస్తారు. రేడియో శ్రోతలు, టీవీ శ్రోతలు, యూట్యూబ్ శ్రోతలు, ఎప్పుడు శ్రోతలుగానే మిగిలిపోతారు.
ప్రవర్తించేటువంటి వారిగా ఉండరు. మనం వినాలి, ప్రవర్తించాలి. కాబట్టి ప్రియులారా, మనం విన్నాము, ప్రవర్తిద్దాం. దేవుడు మనలందరినీ దీవించి తన కృపలో జ్ఞాపకం చేసుకునుగాక. మీ అందరికీ వందనములు.